Dear students, welcome to all. Now we are going to see a very important testing, that is API testing. If you see in the topmost diagram, you are having three layers. First one is front end of the application. Second one is middle layer, which we are calling it as API layer. And third one is back end of the application. And API, what is API testing means? API means application program interface. Okay, what for it is responsible means it is responsible to take data from front end and insert into back end. Means this API layer takes the data from the front end and it insert into the back end. Okay, and also responsible for it fetch data from the back end and display on the front end. Okay, కాబట్టి మనం టెస్టింగ్ చేయాలి అంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఇస్తే వెళ్తుందా లేదా టెస్ట్ చేయాలి, అండ్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ తీసుకుంటుందా లేదా టెస్ట్ చేయాలి, అండ్ ఇక్కడ నుంచి ఏపీఐకి రెస్పాన్స్ వస్తుందా లేదా చూడాలి, అండ్ ఏపీఐ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తుందా లేదా రెస్పాన్స్ అనేది చెక్ చేయాలి. ఇన్ని టెస్టింగ్స్ చేసే బదులు మనం రిక్వెస్ట్ ఎవరికి ఇస్తున్నాం? మిడిల్ లేయర్కి. రెస్పాన్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మిడిల్ లేయర్కి. కాబట్టి మిడిల్ లేయర్ ఏపీఐ టెస్టింగ్ చేస్తే దట్స్ ఇనఫ్. 80% ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఓవర్. కాబట్టి రిమైనింగ్ 20% ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ మనం డ్రాప్ డౌన్ బటన్స్ అవన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటే 100% ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఓవర్. సో ఆల్మోస్ట్ ఇఫ్ యూ డూ ద ఏపీఐ లెవెల్ ఆఫ్ టెస్టింగ్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఓవర్. అంటే రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది టెస్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏపీఐ టెస్టింగ్. ఓకే, సో API is a way of communication between two layers. So if you see in the second diagram, REST API HTTP methods. Okay, mainly you are having 5 types of methods: get method, post method, put, patch, delete method. And API అంటే ఏంటి? రిక్వెస్ట్ ఇస్తున్నాం, we are getting the response. Okay, what type of request you can give means you are having mainly 4 methods. Okay, those 4 methods are very important to crack the interview also. Some of the companies will ask regarding REST API methods. So the first method is get. ఈ get method ఏం చేస్తుందంటే it retrieve the information from the API resource. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ని సర్వర్ నుంచి ఏదైనా లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఇది ఈ మెథడ్ యూస్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా సర్వర్లో ఏదైనా ఒక కొత్తది క్రియేట్ చేయాలి అన్నప్పుడు వీ విల్ బీ యూజింగ్ ద పోస్ట్ మెథడ్ టు క్రియేట్ an API రిసోర్స్. అలా కాకుండా సర్వర్లో ఎగ్జిస్టింగ్ అయి ఉండి దాన్ని ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే వీ విల్ బీ యూజింగ్ ద పుట్ మెథడ్. అదేవిధంగా డిలీట్ చేయాలంటే వీ విల్ బీ యూజింగ్ ద డిలీట్ మెథడ్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 మెథడ్స్. ఈ 4 మెథడ్స్ని మనం ఏపీఐ టెస్టింగ్లో యూజ్ చేస్తాం బై యూజింగ్ ద పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఈజ్ ఏ టూల్ దట్ వీఆర్ యూజింగ్ టు టెస్ట్ ద ఏపీఐ. ఓకే, అంటే ఏంటి? సర్వర్ నుంచి ఒక లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అంటే గెట్ మెథడ్, అదే సర్వర్లో ఏమన్నా న్యూగా క్రియేట్ చేయాలి అంటే పోస్ట్ మెథడ్, ఉన్నదాన్ని ఏమన్నా అప్డేట్ చేయాలంటే పుట్ మెథడ్, డిలీట్ చేయాలంటే డిలీట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, in today's video lecture we will see the how to do hands on for the get method. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు రైల్వే టికెట్స్ తీసుకోండి. రైల్వే టికెట్స్ జనరల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి we will book the ticket, and some of the most of the people will use the IRCTC యూస్ చేసి బుక్ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ కొన్ని తత్కాల్లో కొన్ని కరెంట్ అవైలబిలిటీ బట్టి బుక్ చేసుకుంటారు. దే ఆర్ డిఫరెంట్ వేస్ టు బుక్ ద టికెట్. బట్ బిఫోర్ ట్రైన్ అనేది మనకి డిపార్చర్ అయ్యే ముందు 2 hours ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుంది. డిఫరెంట్ పార్టీస్ ద్వారా మనకి ఈ టికెట్స్ అన్నీ బుక్ అవుతాయి. అందరి యూజర్స్ని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఏంటి? వీ షుడ్ యూజ్ దిస్ గెట్ మెథడ్ అనమాట. ఈ గెట్ మెథడ్ యూజ్ చేసి అందరి లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అంటే ఈ ఏపీఐ టెస్టింగ్లో గెట్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగా వన్స్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందంటే సర్వర్ నుంచి
we can send the SMS to all the passengers such that మనకి ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే గెట్ మెథడ్ అనేది మనం ఈరోజు యూస్ చేసి చూద్దాం. ఫర్ దిస్ యూ క్యాన్ గో టు ద పోస్ట్ మ్యాన్ టూల్. దిస్ ఈజ్ మై డెస్క్టాప్ tool Postman. If you want, you can google, you can go to the Google and you can type the Postman here. Okay, you can type the Postman and you can log in with your Google. For now I am having the desktop tool, so I am using this one. So after opening this, you will be showing the my workspace here. Okay, click on this my workspace and it will be showing the overview and like this. Okay, it will be showing the overview and here you will be showing, wait, I am deleting this one, don't save. For you, after opening the Postman, it will be showing like this. Okay, click on this plus symbol and here if you click on this drop down button, you can see all the methods, HTTP methods, get method, post method, put and delete. Okay, for now we will see the hands on how to retrieve the information from the server. Okay, list of information from the server. So for this we will be using the get method. అయితే లిస్ట్ ఆఫ్ యూజర్స్ని మనం సర్వర్ నుంచి తీసుకురావాలి అంటే వీ షుడ్ రిక్వైర్ సమ్ డమ్మీ వెబ్సైట్. అవునా, డమ్మీ డేటా అనేది మనకి కావాలి. దానికోసం you can use the website that is GoRest. Okay, GoRest. You can go to Google and type GoRest and GoRest. Okay, this is the website. దిస్ ఈజ్ మనకి డమ్మీ డేటా కావాలి కదా, డమ్మీ డేటా కావాలి ఒక వెబ్సైట్ నుంచి. కాబట్టి దిస్ GoRest ప్రొవైడ్స్ యూ టు ప్రాక్టీస్ ద API టెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫేక్ డేటా. సో ఇఫ్ యూ స్క్రాల్ డౌన్ హియర్, you can see the CURL examples for REST API. See here you are having 3 URLs. The first one is list users, means this is for get method. Okay, get method manam cheyalannappudu you can use this URL. And next method is the post method, ante new ga evanna create cheyalannappudu you need to use this URL. And to update user you can use this one, and to delete user you can this URL. Okay, now we are working on the get method now, that's why you can copy this URL into your notepad, Control C and paste it here. Okay, this is the URL here, and now you can minimize it and you can paste this URL. If you drag this one, just paste this one in double quotations, just you paste the URL here, Control C and Control V. Okay, in the key you need to type, మనకి ఇక్కడ URL లో చూస్తే మనకి key and దాని values ఉంటాయి. ఓకే, accept is the key and value is the key value for that accept. Okay, you can copy this accept, Control C and paste it here. Okay, Control V and application JSON, మనకి నోట్ ప్యాడ్ లో అదే కదా ఉంది, వాల్యూ ఇది కీ అండ్ ఇది వాల్యూ. ఓకే, and next key is the content type and application JSON. I already done it. So next one is content type and next one is application JSON. Okay, and next go to authorization, and here you need not to click on no authorization. No authorization is required for this to retrieve the information. Just click on send. See here 200. Okay, request successful, the server has responded as required. This is the JSON format. Chotang chakkaga ID, name, email, gender, these all are the list of users that we retrieved from the GoRest website. Okay, so in this way you can, by using the get method, you can retrieve all the information from the server by using the Postman tool. So Postman tool is best for API testing. Okay, and in the next video you can I will try the post method as well as put method and delete method if you want. So I hope you all of you understand API testing
by using the Postman tool. Okay. Thank you so much.